ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. నకిలీ మద్యం వ్యవహారం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, తంబాళపల్లి నియోజకవర్గానికి సంబంధించి మొలకల చెరువులో మొన్న ఒక డంప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బయటపడిన పరిస్థితి. దీనికి సంబంధించే ఎక్సైజ్ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ నకిలీ మద్యం తయారీకి సంబంధించిన ఒక డంప్‌ని వాళ్ళక్కడ కనుక్కున్నారు. దీనికి సంబంధించే అక్కడ చాలామందిని అరెస్ట్ చేసిన పరిస్థితి. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి అక్కడ కొంతమంది నేతల్ని సస్పెండ్ చేసిన పరిస్థితి. టోటల్‌గా ఈ వ్యవహారం చూస్తే స్వయం కృప అపరాధం అంటారు కదండీ! అదే అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే తంబాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఉంటారో ఆయన నిందితుడు దీంట్లో. దాంతో పాటు కట్టా సురేంద్ర నాయుడు అంటూ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా దీనికి సంబంధించి ఆయన పాత్ర కూడా ఉందని చెప్పి పోలీసులు తెలియజేసిన పరిస్థితి. టోటల్‌గా చూస్తే జయచంద్రారెడ్డిని, అదేవిధంగా సురేంద్ర నాయుడిని సస్పెండ్ చేశారు. ఎవరైతే జనార్దన్ రావు అంటూ ఎవరైతే ఉన్నారో అంటే ఈయన విజయవాడ బార్ ఏదైతే ఆయన ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తి, ఈయన పరారీలో ఉన్నాడు అని చెప్తున్నారు. ఆయన ఈరోజు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. నేను విదేశాల్లో ఉన్నాను, ఆరోగ్యానికి సంబంధించి బాగోలేకపోతే చికిత్స కోసం ఇక్కడికి వచ్చానని కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్‌గా చూస్తే ఈ నకిలీ మద్యం వ్యవహారం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చ కాబోతుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి లిక్కర్ స్కామ్‌లో 3,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతో లెక్కలు లేకుండా చేసింది. దీంట్లో పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పి కూడా టీడీపీ ఆరోపించింది. దానికి సంబంధించి చాలా మందిని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టింది టీడీపీ గవర్నమెంట్. ఎవరైతే ఎంపీ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపలేసింది. మొన్న ఆయన బయటకు వచ్చిన పరిస్థితి. మొన్నటి వరకు టీడీపీ లీడర్స్ అవ్వచ్చు, కూటమి వాళ్ళందరూ కలిసి ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకున్నారు, 30,000 మంది చనిపోయారు మీ వల్ల అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోశారు. కానీ ఇప్పుడు మీరేం చేశారు? సాక్షాత్తు తంబాలపల్లి నియోజకవర్గానికి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇంత నకిలీ మద్యం తయారవుతుంటే కూటమి ప్రభుత్వం ఏం చేసింది? దాంతోపాటు ఎక్సైజ్ శాఖ ఏం చేసింది? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? లోకేష్ గారు ఏం చేశారని చెప్పి కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి అని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. 2024 ఎలక్షన్స్ అప్పుడు తంబాలపల్లి నిజంగా టీడీపీ గెలిచే ప్లేస్. ఎందుకు టీడీపీ కాలదనుకుంది? అక్కడ తంబాలపల్లి నియోజకవర్గంలో ఎలక్షన్ ముందు వరకు కూడా అభ్యర్థి ఎవరో తెలియదు. అక్కడ శంకర్ యాదవ్ ఉన్నాడు. దాంతోపాటు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో చాలా బలమైన అభ్యర్థులు. వాళ్ళలో ఎవరికి ఇచ్చినా కానీ 30,000 నుంచి 40,000 మెజారిటీతో గెలిచే పరిస్థితి ఉంది. కానీ ముందు నుంచి పెద్దిరెడ్డి మనిషే అని చెప్పి అందరికి కూడా నమ్మకం ఉన్న జయచంద్రారెడ్డిని తీసుకొచ్చి అక్కడ టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే ఏమైంది? జయచంద్రారెడ్డి కనీసం అక్కడ పోటీ కూడా ఇవ్వకుండా ద్వారకానాథ్ రెడ్డికి సహకరించారని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో. ఇంకా కొంతమంది అయితే గ్రౌండ్ రియాలిటీ తెలిసినోళ్ళు ఎలక్షన్‌కి 20 రోజుల ముందే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ద్వారకానాథ్ రెడ్డి దగ్గర 5 కోట్లు, అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఎంపీ ఉన్నాడో ఆయన దగ్గర 15 కోట్లు తీసుకొని బెంగుళూరు పారిపోయాడు జయచంద్రారెడ్డి అని చెప్తున్నారు. తంబాలపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి తెలుసుకోలేకపోయారా?
ఇన్ని జరిగినా గాని, ఇప్పుడు అక్కడ మొత్తం అంతా పెద్దిరెడ్డి కనుసన్నల్లో జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఏం పెద్దిరెడ్డి మనిషికి మీరెందుకు టికెట్ ఇచ్చారండి? పెద్దిరెడ్డి మనిషే జయచంద్రారెడ్డి ఎందుకు టికెట్ ఇచ్చారు? ఏం ప్రలోభాలు పెట్టారు? లేకపోతే డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారా? చాలామంది ప్రజలు అనుకుంటారన్నమాట గ్రౌండ్ లెవెల్‌లో. ఎందుకంటే శంకర్ యాదవ్ అవ్వచ్చు, లేకపోతే ప్రవీణ్ కుమార్ రెడ్డి లాంటోళ్ళకి అక్కడ టికెట్ ఇస్తే డెఫినెట్‌లీ గెలిసిన పరిస్థితి 30,000-40,000 మెజారిటీతో. కానీ ఆయన జయచంద్రారెడ్డి గారు టికెట్ ఇచ్చారు. పోనీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైంది. ఆ! అక్కడ మీ పార్టీ ఇన్‌చార్జ్ అక్కడ ఏం చేస్తున్నాడు? ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్నారు కరెక్టే. పార్టీలో ఏం జరుగుతుంది? ఏ ఎమ్మెల్యే ఎంత తీసుకుంటున్నాడు? లేకపోతే ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారు అని తెలుసుకోలేకపోయారా? కానీ ఇప్పుడొచ్చేదలికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషే. కరెక్టే. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషే. తంబాళ్లపల్లి నియోజకవర్గం అవ్వచ్చు, చిత్తూరుకి సంబంధించి చాలా వరకు కూడా అందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సరెండర్ అయిపోయారు మీరు. మీ ఎమ్మెల్యేకి క్యాండిడేట్లు అవ్వచ్చు, ఇప్పుడున్న మిగతా వాళ్ళు అవ్వచ్చు. కిషోర్ కుమార్ రెడ్డి ఒక్కళ్ళు తప్ప ఎవరున్నారని చెప్పండి ఆయనకి సరెండర్ అవ్వనోళ్ళు? ఈ లిక్కర్‌కి సంబంధించిన కేసులో మిథున్ రెడ్డి కూడా ఉన్నాడని కూడా చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన మిథున్ రెడ్డికి చాలా దగ్గరమైన వ్యక్తి అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళందరూ కలిసి ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసేవాళ్ళు. ఆఫ్రికా నుంచి ఇప్పుడు ఆ మద్యం వ్యాపారం ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చారు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఓకే. పర్లేదు. తమ్మాలపల్లి ఎక్కడో దూరంగా ఉంది అని మీరు అనుకోవచ్చు. ఇబ్రహీంపట్నంకి సంబంధించి చూస్తే ఈరోజు వీడియోలు బయటకొచ్చాయి. ఏం చెప్తదండి? రాజధానికి దగ్గరలో ఉన్న అంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరికీ మేము కల్తీ మద్యం మేము ఇవ్వలేము అని చెప్పి దగ్గరగా పెట్టి చేస్తున్నారా? అక్కడ చూస్తే ఈరోజు జోగి రమేష్ వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్నోళ్ళందరూ ఈరోజు వచ్చి బయటకొచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. ఏం సమాధానం చెప్తారు? ప్రభుత్వం ఏం సమాధానం చెప్తది? ఎక్సైజ్ శాఖ దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తది? అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏం చెప్తదనేది చూడాలి. ఎందుకంటే అసలు ఎంత దారుణం చెప్పండి. పక్కన మీరు 3,000 కోట్ల లిక్కర్ సంబంధించి మీరు తిన్నారని చెప్పి మీరందరిని తీసుకెళ్ళి లోపల పెట్టి కేసులు పెట్టి చేస్తున్నారు. మీరిలా చేస్తున్నోళ్ళు మీ గవర్నమెంట్‌లో ఏం జరుగుతుంది? మీ లీడర్స్ ఏం చేస్తున్నారని తెలుసుకోలేకపోతున్నారా? ఓన్లీ ఇదొక్కటేనా? కొంతమంది కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. లోకేష్ గారి అనుచరులని చెప్పుకుంటూ 3% తీసుకుంటూ మా దగ్గర అన్ని పనులు చేయించుకుంటున్నారు. అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఒక్కొక్క మనిషిని పెట్టి ఆ ఎమ్మెల్యే ఎంత దోచుకుంటున్నాడో దాంట్లో మాకు పర్సెంటేజ్‌లు ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నారు అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. దీనంతటికి కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు జయచంద్రారెడ్డినో లేకపోతే సురేందర్ నాయుడునో సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. నకిలీ మద్యం ఉంది దీంట్లో అని చెప్తున్నారు. మొన్నటిదాకా మీరు జే బ్రాండ్ అంటే ఈరోజు వాళ్ళు ఎన్ బ్రాండ్ అని చెప్తున్నారు. దీనికి ఏ సమాధానం చెప్తారు మీరు? ఒక్కొక్కటి కాదు. ఇలాగ చాలా కూడా బయటకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి ముఖ్యం. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గానీ వాళ్ళందరూ కూడా ప్రజలను దోచుకునే పరిస్థితుల్లోనే ఉంటారు. పోయినసారి చూస్తే వాళ్ళు డిజిటల్ పేలు లేకుండా వేల కోట్ల రూపాయలు తీసుకొని తాడేపల్లి ప్యాలెస్‌కి అన్ని డబ్బులు మూటలెళ్ళినాయని చెప్పి కూడా మీరే మాట్లాడారు. అలాంటి మీరు ఆరోపణలు చేసిన మీరు ఈరోజు మీరు ఏం చేయాల్సుంది చెప్పండి? ఈరోజు మీరేం చేశారు? 5,280 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి మద్యానికి సంబంధించి ఈ కుంభకోణం అని చెప్తున్నారు. వాళ్ళు ఎన్ బ్రాండ్ అని చెప్తున్నారు. ప్రతి 3 సీసాల్లో ఒకటి నకిలీ అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది దీనికి కూడా చనిపోయిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. మీరు 30,000 మంది అక్కడ చనిపోయారు అని చెప్పి మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో. ఇప్పుడేం జరుగుతుంది? మీరు దీనికి సంబంధించి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా! గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా? ఈరోజు నకిలీ మద్యానికి సంబంధించి కుంభకోణం బయటకొచ్చింది. ఇంకెన్ని రాబోతున్నాయని కూడా ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి ఉంటది.
ఎందుకంటే ఈరోజు బయటికి రాగానే జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మనిషి, ఆళ్ళ మనిషి, ఈళ్ళ మనిషి మాకు సంబంధం లేదు. ఆయనెవరో మాకు తెలీదు అని చెప్పి మీరు మాట్లాడొచ్చు. సస్పెండ్ చేసిన పరిస్థితి ఉండొచ్చు. కానీ మీ పార్టీ ఆయనే గదా! తంబాలపల్లి నియోజకవర్గంలో మీ పార్టీ తరపున ఆయన పోటీ చేశాడు గదా! అంటే మీరు ఓడిపోయారు గాబట్టి సంపాదించుకోమని జెప్పి మీరే జెప్పారా? లేకపోతే చూసి చూడనట్టుగా గూడా ఊరుకోమని జెప్పి మీరు మాట్లాడిన పరిస్థితి ఉందా? అని చెప్పి ప్రజలు గూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం విశ్వసనీయత ఏదైతే ఉందో, మేము సంక్షేమంలోను, అభివృద్ధిలోను ముందుకెళ్తున్నామని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, దాని మీద ఇప్పటిదాకా అనుకున్నారు. కానీ నిజంగా కూటమి ప్రభుత్వానికి ఈ నకిలీ మద్యం వ్యవహారం నిజంగా ఒక మచ్చే. ఇంకా ముందుకెళ్ళి తంబాలపల్లికి సంబంధించి చాలామంది గూడా నియోజకవర్గంలో చాలామంది చెప్తున్నారు. అక్కడ ఎవరైతే రాంప్రసాద్ రెడ్డి మంత్రి గారు ఉన్నారో ఆయన గూడా దీనిలో ఇన్వాల్వ్‌మెంట్ ఉందని గూడా వాళ్ళు గూడా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఒక్కళ్ళు గాదు. లాస్ట్‌కి ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ గారికి ఉందంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఉందని గూడా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆల్రెడీ అనేసారు గూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్‌లో పెద్ద బాబుకెంత, చిన్న బాబుకెంత ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎంత పోతున్నాయి డబ్బులని కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరో ఒకళ్ళు చేసిన తప్పుకి అందరూ కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితి. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందో ఎప్పటికైనా తెలుసుకుంటే మంచిది. కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ గాని. ఎవరు చేసినా తప్పే. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం అనేది నిజంగా క్షమించరాని తప్పు. దీనికి సంబంధించే ప్రజలందరూ గ్రౌండ్ రియాలిటీ ఏంటి, గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా గూడా కూటమి ప్రభుత్వంలో ఇలాంటి ఇప్పుడు జరిగిన తప్పులు ఏదైతే ఉన్నాయో ఇలాంటివి సరిదిద్దుకొని ముందుకెళ్తే ఈ 4 సంవత్సరాల్లో ప్రజల యొక్క ఆదరణ పొందొచ్చు. లేదు మేము సంక్షేమం చేస్తున్నాం, వేల కోట్ల రూపాయలు మాకు అయిపోతున్నాయి. కాబట్టి ఏదో విధంగా ప్రభుత్వానికి ఆదాయం కావాలి. వేరే రకంగా మేము వేరే దారిలో ఎళ్తాము. లేకపోతే చూసి చూడనట్టు ఉంటాము అని చెప్పి కూడా మీరు భావించినట్లయితే 2024లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా అయిందో అలాంటి తీర్పే ఇక్కడ కూడా 29లో వచ్చే అవకాశం ఉంది. ఇదొక్కటే కాదు. సరిదిద్దుకొని ముందుకెళ్తే చాలా విషయాలు బావుంటాయి. లేదు అంటే మాత్రం ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటది ఏ ప్రభుత్వమైనా.